నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి పొత్తు చిత్తే చంద్రబాబు పవన్ పురంధరేశ్వరి సై స్థానిక నేతలు నై అంటూ కూటమిలో ఏర్పడిన పొరపక్షాలపై కథనాన్ని ఇచ్చారు. మాయోపాయాలు, బెదిరింపులు, రాజధాని కుట్రలో బడుగులే సమిధులంటూ మరో స్టోరీ ఇచ్చారు. అనుమానపు చూపులు, పిఠాపురం ఏదైనా వర్మకు వేదనే అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. పాపాల ధూళిపాళ్ల అవినీతి అనకొండ అంటూ ధూళిపాళ్లపై స్టోరీ ఇచ్చారు. ఎవరిని కుట్రలు పన్నినా బెదరను, నా సంకల్పం చెదరదు అంటూ గుడివాడ మేమంతా సిద్ధం సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. ఏపీ సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం అని వార్తనిచ్చారు. బీజేపీ అలాగే హైదరాబాదు, విజయవాడలో ఆస్తులు అమ్ముకుని పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చేయాలి అని ముద్రగడ పద్మనాభం సూచించారు. చంద్రబాబు తన ఎస్టేట్కు జనరల్ మేనేజర్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చేశాడని ముద్రగడ చమత్కరించారు. మొత్తం కాపులందరినీ గుత్తగా కొనేయటానికి పవన్కు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడని కూడా ముద్రగడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక సాక్షి తెలంగాణ ఎలక్షన్లో బీజేపీకి బీఆర్ఎస్ని తాకట్టు పెట్టారని ఆరోపించిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. వెన్నుపోటే ఇందిరమ్మ రాజ్యం అని రైతు దీక్ష సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పారదర్శకంగానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వటం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గోదావరి, కావేరీ అనుసంధానాలపై అభ్యంతరాలు, సూచనలు నెలాఖరు వరకు గడువు ఉంది. ఈనాడు యథాప్రకారం ఏపీ ఎడిషన్లో అన్ని పచ్చి అబద్ధపు మోసపూరిత కథనాలతోటి జగన్ వ్యతిరేకిస్తున్న కొంతమంది వ్యక్తులతోటి ఇంటర్వ్యూలు చేసి పచ్చి అబద్ధాలని ప్రచారం చేయడానికి యథాప్రకారం అనేక వార్తలు రాసినందున దాని జోలికి ఎక్కువసేపు వెళ్లకుండా తెలంగాణ ఎడిషన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి జాకీలెత్తి లేపే వార్తలను మాత్రం చాలా బ్యానర్గా ఇచ్చింది. ఇక్కడ ఆగస్టులో రుణమాఫీ చేస్తామని చెప్పిన వార్తను, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన వార్తను బ్యానర్ కథనంగా ఇచ్చారు. అంతే తప్ప 100 రోజుల్లోపు లేకపోతే డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ చేస్తామన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారని మాత్రం రామోజీ రాయలేదు. ఆయన రాయకపోయినా పర్వాలేదు, కనీసం అక్కడ ఏపీకి వచ్చేసరికి 90 నానా చెత్తంతా రాసి ప్రజల్ని మోసం చేయాలని రామోజీ చేస్తున్న ప్రయత్నాల కోసమే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఇక ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటనని రేవంత్ చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని రైతు దీక్షలో కిషన్ రెడ్డి అన్నారు. కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. ఖర్చు అయిపోతున్నాం శీర్షిక ప్రచారం పెట్టుబడికి ముఖం చాటేస్తున్న నాయకులు. ఇక నమస్తే తెలంగాణలో సీఎం చెప్పినా కొంటలేరు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై నమస్తే తెలంగాణ పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. మెతుకు సీమలో కేసీఆర్ సభ అంటూ మెదక్, జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఎన్నికల సంకారం పూరించనున్నారు. సుల్తాన్పూర్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభ జరగబోతోంది. అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై దానం నాగేంద్రకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వెలుగు 15 ఆగస్టు లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, వడ్లకు 500 బోనస్ ఇస్తామని నారాయణపేట జనజాతర సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ తీహార్ జైలుకి కవిత, ఆమెకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. ఆంధ్రప్రభ నల్లధనం కట్టడికే ఎన్నికల బాండ్లు, జమిలీ ఎన్నికలు దేశానికి మేలు, 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అంటూ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల చొప్పున రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పండిన ప్రతిగింజ కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఏదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వార్త 4650 కోట్లు దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో స్వాధీనం చేసుకున్నట్లుగా సిఈసి రాజీవ్ కుమార్ చెప్పారు. రోజు కనీసం 100 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా పట్టుబడుతున్నాయి. ఇండియాకు 272 గ్యారంటీ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ప్రకటన కూడా ప్రముఖంగా ఇచ్చారు. కాగా జగన్పై దాడి కేసులో 4 అదుపులో తీసుకున్నారని డక్కన్ క్రానికల్ రాసింది.